హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సంధ్య. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. కోర్స్ ఇది మార్నింగ్ అనుకోండి. మార్నింగ్ నుంచే నేను వీడియో షూట్ చేశాను. లేవడమే లేటుకు లేచా. ఈరోజు సండే కాబట్టి సండే ఈజ్ ఏ ఫన్ డే. చలికాలంలో స్వెటర్స్ అంటే కామన్ అనుకోవచ్చు, చలికాలంలోనే వస్తాయి. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ థింగ్స్ ఉన్నాయి కదా, ఇవి ఇనుపవి అనుకుంటా. ఇవి కూడా చలికాలంలోనే వస్తాయి. అదేంటో అంటే అందరూ ఒక గ్యాంగ్ లాగా వస్తారేమో. బిగ్ బాస్కెట్లో ఆఫర్ నడుస్తుంది. విమ్ అయితే నార్మల్ రేటే ఉంది, కానీ అన్ని దగ్గర ఎలా ఉంటుంది ఇప్పుడు అలాగే ఉంది. కానీ బిగ్ బాస్కెట్లో ఏంటంటే ఖమ్మంలో ఉన్న వాళ్ళకైతే నాకు తెలిసి ఆఫర్ ఉంటుంది అనుకుంటా. కేజీ ఆనియన్స్ వచ్చేసి 10 రూపీస్, కేజీ ఇవి ఆలుగడ్డలు కూడా వచ్చేసి 10 రూపీస్ అనమాట. ఇంకా 10 రూపీస్ చాలానే ఉన్నాయి. ఒకసారి బిగ్ బాస్కెట్ ఎవరెవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు ఒకసారి యాప్లో చూసుకోండి, మీకు 10 రూపీస్ ఆఫర్స్ నడుస్తున్నాయి అనమాట. అంటు తోమేటప్పుడు స్పెట్స్ పెట్టుకుంటుంది కొంచెం సైట్ అయింది, సరిగ్గా కనపడదు. ఇల్లు ఉడ్చేటప్పుడు, అంటు తోమేటప్పుడు బాగా మెయిన్గా స్పెట్స్ మెయింటైన్ చేస్తా. ఎందుకంటే ఏమైనా ఇల్లు ఉడ్చేటప్పుడు ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా నాకు కనిపిస్తాయి కదా. ప్లస్ అలాగే అంటు తోమేటప్పుడు కూడా ఇంకా ఏమైనా డర్ట్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకోవడం కోసం కూడా నేను స్పెట్స్ యూస్ చేస్తాను అనమాట. సో మెయిన్గా నా స్పెట్స్ వచ్చేసి టీవీ చూసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, అంటు తోమేటప్పుడు, ఇల్లు వచ్చేటప్పుడు మాత్రం బాగా వరకు వస్తాను. సో ఈరోజు సండే యాజ్ యూజువల్ లేజీ డే, ఎందుకంటే లేటుగా వేస్తాం కాబట్టి ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి. ఒక సైడ్ నేను వాషింగ్ మిషన్ వేసేస్తాను, ఈ కాంట్లన్నీ ఇక్కడ తోమేస్తున్నా. ఈరోజు సండే కాబట్టి ఇంకా చిన్నగా లేవచ్చులే, చిన్నగా తోముకోవచ్చులే అని చెప్పేసి అన్నీ అలాగే వచ్చాను. లేచిందే లేటు, మరి ఆ మబ్బు మొఖంతో ఇంక ఇంట్లో పని అంతా ఏం చేస్తాంలే అని చెప్పేసి అంట్లో ఒకటి ప్లస్ ఇల్లు ఒకటి తూడ్చిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట. పొద్దున్నే ఈ చన్నీళ్ళతో చేయాలంటే నిజంగా మనమేమో కానీ అయ్యప్ప స్వామి మాల వేస్తారు కదా కొంతమంది, స్వాములకు మొక్కాలండి బాబు. ఎందుకంటే వాళ్ళు చన్నీళ్ళతోనే స్నానం చేస్తారు. మనమేముందిలే కొంచెం హాట్ వాటర్ పెట్టేసుకుంటే మనకు అయిపోతుంది. కానీ మనం ఇంట్లో చేసే పనికి మాత్రం ట్యాంక్ నుంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తోనే ఇంకా నేనైతే అస్సలు తట్టుకోలేకపోతున్నా. వాటర్ అయితే మరీ ఐస్ క్యూబ్ లాగా వస్తున్నాయి వాటర్. రోజు బ్రేక్ఫాస్ట్కి ఏం లేదనమాట, అందుకే ఒక 1 to 8 ఏంటి జీడిపప్పు తింటున్నా. నార్మల్ డేస్లో అయితే అంటే మండే టు సాటర్డే పబ్లిక్ ఆల్రెడీ స్కూల్ ఉంటుంది కాబట్టి వాటితో పాటు మార్నింగే నేను టిఫిన్ చేసేస్తాను. దోశ లేకపోతే కొంచెం అన్నమో తింటా కాబట్టి నాకు అంత అనిపించట్లేదు. ఈరోజు లేవడమే 9 o'clock అలా లేచాను నేను. లేచి ఇప్పుడు 10:30 అవుతుంది. ఈ టైం వరకు కడుపులో ఏం పడవేసరికి ఎలకలు పరిగెడుతున్నాయి. ఈరోజు చెప్పాను కదా, ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయన్నమాట మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో. సో వెళ్తున్నాడు, వెళ్ళేటప్పుడు అన్నం తినేసి వెళ్తున్నాడు. కొంచెం తొందరగానే డ్యూటీకి వెళ్ళి ఇప్పుడు 11 o'clock అలా వచ్చి అన్నం తినేసి వెళ్తాడంట. వచ్చేటప్పుడు చికెన్ తీసుకుంటామన్నా. పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నాడు ఈ బగారా రైస్ తీసుకురా, చెయ్యి అని. నేనే కొంచెం ఎందుకు అని చెప్పేసి ఇంట్లో కూడా బగారాకి సరిపడా ఏంటి అవి అంటారు కదా బగారా దినుసులు, అవి ఎక్కువగా లేవన్నమాట. ఇప్పుడు కూడా బగారా దినుసులు కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పేసి కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తేనే బగారా రైస్ కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో అందుకని ఒక 2 ఆలుగడ్డలు, ఒక ఉల్లిగడ్డ కట్ చేసి తాలింపు అయితే వేస్తున్నా. అడగాలి అసలు ఎవరికి వేస్తాడా ఓటు అనేది. ఏమైనా ఎప్పుడైనా అడిగాను అనుకోండి ఓటు ఎవరికి వేస్తారని, మీ ముందు కూడా అడుగుతా ఒకసారి చూడండి. మా దేవుడికి వేస్తానా అంటాడు, అంటే తప్పించుకుంటాడు అనమాట. ఎవరికి వేస్తానా అనేది కరెక్ట్గా చెప్పడం. ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళదనుకోండి, ఫోర్స్ ఏం లేదు. మన దగ్గర ఒక మాట చెప్పి మనం ఏమన్నా పోలింగ్ బూత్లోకి అయితే లోపలికి అయితే వెళ్ళట్లే కదా, వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు వేసుకుంటారు. కాబట్టి ఏదో అలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చిన్న మాట అనమాట. ఎవరికి వేస్తున్నావు అని ఎప్పుడైనా అడిగానంటే కథ మా దేవుడికి వేస్తున్నా అంటాడు. ఇంకా ఇలా ఆనియన్స్, ఆలుగడ్డ ఇవన్నీ ఫ్రై అయినాయి కదా, దాంట్లో కొంచెం నేను అల్లం పేస్ట్ వేస్తున్నా. మరి అందరూ వేస్తారని అందలేదు, కానీ బగారా రైస్ నేను కంపల్సరీగా అల్లం పేస్ట్ అయితే వేస్తా. వీలుంటే కొంచెం నెయ్యి కూడా వేస్తా, కానీ ఈసారి ఇంట్లో నెయ్యి లేక వేయట్లే, కానీ లేదంటే నెయ్యి కూడా వేస్తా అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. బిర్యానీ దినుసులు లేవని చెప్పాను కదా, సో ఇప్పుడు ఇక్కడ స్టార్ ఫ్లవర్ అంటారు కదా అదొకటి, ప్లస్ లవంగాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా బిర్యానీ ఆకులు కూడా లేవు. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అన్ని తెచ్చుకోవాలి. ప్రస్తుతానికి మాత్రం దీంతో సరిపెట్టుకుంటా. సో మంచిగా అయిన తర్వాత, అంటే మంచిగా ఫ్రై అయిందని మనకు అనిపించినప్పుడు ఆ స్మెల్ వస్తుంది కదా, అప్పుడు ఇలా మనం రైస్ ఎంత తీసుకుంటామో అన్ని వాటర్ అయితే క్వాంటిటీ ప్రకారం తీసుకోవాలి. నేను రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నా కాబట్టి రైస్ కుక్కర్ డబ్బా ఉంటుంది కదా, దాంతో మనం ఎన్ని బియ్యం పోస్తే దాంతో 2 గ్లాసులు ఎంత దాని డబ్బాలంత వాటర్ పోయారు కాబట్టి అది ఈక్వల్ టు 1 గ్లాస్ నాకు. సో నేను ఒక 3 డబ్బాలు తీసుకున్నాను బియ్యం, సో అందుకని 3 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం మంచిగా అయిన తర్వాత
కొంచెం హైలో పెడితే తొందరగా అవుతుంది వేసరా. తర్వాత బియ్యం వేసుకుందాం. టేస్ట్కి సరిపడంత ఉప్పు కూడా నేను ఇప్పుడే వేసేస్తున్నా. ఒక 2 స్పూన్లు అంత ఉప్పు అయితే వేస్తున్నా. మళ్ళీ కర్రీలో వేసుకుంటాం కాబట్టి సో అంత అనిపించదు. ఒక 2 స్పూన్లున్నర వేసా. ఇటు బగారా రైస్ అయితే కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. వాటర్ కొంచెం వేడవగానే ఇంకా నేను తీసుకెళ్ళి రైస్ కుక్కర్ మీద పెడితే ఇంకా దానిపైన అదే చూసుకుంటుంది. నెక్స్ట్ ఇంకా అదే పొయ్యి మీద నేను చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. ఈలోపు మా హస్బెండ్ అయితే కడిగిస్తున్నాడు. ఇంకా ఇలా ఈ పచ్చి ముక్కల్ని కడగాలంటే మా హస్బెండ్ తర్వాతే కొంచెం కూడా నీస్ అనేది స్మెల్ రాకుండా మంచిగా నీట్గా కడిగిస్తాడు. సో కర్రీ కూడా మంచి టేస్ట్ అనిపిస్తుంది. నానా పులుసు చేయనా, గ్రేవీ లాగా చేయనా నానా? లైట్ గ్రేవీ ఉంచనా? మరి బగారా రైస్గా సర్లే. మరి కొంచెం గ్రేవీ కొంచెం ఫ్రైయా? ఈరోజు జరిగే సర్పంచ్ ఎలక్షన్స్కి మా హస్బెండ్ ఓటేయడానికి అయితే ఫాస్ట్గా తినేసి వెళ్తున్నాడు. ఈరోజు మీరు కూడా ఓటేయడానికి వెళ్తున్నారా? ఓటేసిన వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.